ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమగంతా ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున మనము సమరయ స్త్రీని గూర్చి జ్ఞాపకం చేసుకుందామండి. సమరయ స్త్రీని గూర్చి ఇంకనూ స్పష్టంగా తెలుసుకోవాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం చదివినట్లయితే స్పష్టంగా అర్థమైపోతుందండి. ఒకానొక సందర్భంలో సమరయ ప్రాంతంలో గుండా ప్రభువారు ప్రయాణం చేసి వెళ్తూ మరి యాకోబు గారు యోసేపు వారికి ఇచ్చినటువంటి భూమి యొద్ద షుకారు అనే ఊరికి వెళ్ళి అక్కడ యాకోబు బావి దగ్గర అలసిన రీతిగా కూర్చుండడం జరుగుతుంది. అక్కడికి సమరయ స్త్రీ ఇంచుమించు 12 గంటల సమయంలో నీళ్ళు చేదుకోవడానికి వస్తుంది. యాక్చువల్గా యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. యూదులు సమరయులను అంటరాని వారిగా చూస్తారు కనుక యూదులందరూ చేదుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ లేని సమయంలోనే ఈ సమరయులు వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. మరి ఆ స్త్రీ రాగానే ప్రభువారు అంటారు కదా, నాకు దాహంనకి ఇవ్వు అని. ఆ స్త్రీ ఆశ్చర్యపోయి, యూదుడవైన నీవు నన్ను దాహంనకిమ్మని అడుగుతున్నావా అని అడుగుతుందన్నమాట. అడిగినప్పుడు నిన్ను అడుగుతున్న వ్యక్తి ఎవరో నీవు తెలుసుకున్నట్లయితే నీవు నన్ను ఎట్లా అడగవు అని అంటారు. నీ దగ్గర చేదుకొనుటకు ఏం లేదు కదా, ఈ బావిలో నీళ్లు చాలా లోతుగా ఉంటాయి అని మాట్లాడినాడు. ప్రభువారు అంటారు కదా, ఈ నీళ్లు తాగిన వారికి మరలా దాహం వేస్తుంది. నేనిచ్చే నీళ్లు తాగితే మరెన్నటికీ దప్పిగొనరు, జీవజల ఊటలు అలా ఊరి ప్రవహిస్తూ ఉంటాయని ఆయన ఆత్మీయమైన మర్మంతో మాట్లాడతారు. పాపము ఈ స్త్రీకి అర్థం కాక, ప్రభా అలాగైతే ఆ నీళ్లు నాకు ఇవ్వండి, నేను అంత దూరం నుంచి వస్తున్నాను, మరి ఇంత లోతుంది బావి, నాకు చేదుకునే పని ఉండదు, రోజు రావాల్సిన ఇది ఉండదు అనేసి ప్రభువారిని ఆశగా అడిగినప్పుడు, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటారు ప్రభువారు. నాకు పెనిమిటి లేడు ప్రభా అని అంటుంది. కరెక్ట్గానే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్న ఆయన కూడా నీ పెనిమిటి కాదు అని చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయి ఉండొచ్చు కదా, బిత్తరపై చూసి ఉండొచ్చు. ఇదేంటి ఈయన నా చరిత్ర అంతా చెప్పేస్తున్నాడే అనుకొని వెంటనే ప్రవక్తవని నేను గ్రహించి తిని అన్నప్పుడు మరి ఆయన అక్కడ ఆ స్త్రీ దగ్గర కనపరుచుకోవడము, ఆమెకి అర్థమయ్యే రీతిగా ప్రభువారు చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. అక్కడ వెంటనే ప్రభు మాటలు విన్న ఆ స్త్రీ ఈయన మెస్సయ్య, ఈయన రక్షకుడు అని గ్రహించుకొని ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసి సమరయకి వెళ్ళిపోయి అక్కడున్న ప్రజలందరికీ కూడా సాక్ష్యం పంచుకుంటుంది. నా చరిత్ర చెప్పినటువంటి మెస్సయ్య రక్షకుడు అక్కడ ఉన్నారు, రండి మీరు కూడా చూద్దురు అని ఈమె చరిత్ర గురించి మరి ఆ సంభాషణ అంతా కూడా షేర్ చేసుకొని ఉండొచ్చు కదండి. ఇక వెంటనే సమరయులందరూ కూడా యేసుప్రభు వారి వద్దకి వస్తారు. ఈలోగా మరి యేసుప్రభు వారి శిష్యులు ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆహారం కోసమని వెళ్తారు. ఈ స్త్రీతో ఈ సంభాషణ జరిగేటప్పుడు ఎవ్వరూ ఉండరన్నమాట. యేసుప్రభు వారు ఆ స్త్రీ మాత్రమే ఉంటారు. ఆయన శిష్యులు వచ్చి చూసేసరికి ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏమీ కూడా మీకేం కావాలి, మీరు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారని కానీ ఇంకేమీ కూడా అడగడానికి వాళ్ళు తెగింపలేదు, అడగరన్నమాట. అడగకుండా ప్రభా ఆహారం తీసుకొచ్చాం తినండి అని అంటే, మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉంది అనేసి చెప్తారు. అది నేను భుజిస్తానంటే వీళ్ళు అనుకుంటారు కదా, ఆహారం ఒకవేళ ఇంకెవరైనా తీసుకొని తెచ్చి ఇచ్చారేమో అందుకే అలాగ అంటున్నారు అని అనుకుంటారు, అంతే ఒకరితో ఒకరు. ఇంక ప్రభువారు అన్న మర్మం ఏంటంటే, ప్రభు చిత్తం నెరవేర్చుటే ఆయనకి ఆహారం అని, ప్రభువుకి అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చుచున్నప్పుడు ఆయన కడుపు నిండిపోతూ ఉంటుందనేసి మరి మర్మంగా ప్రభువారు అక్కడ మాట్లాడతారు. వీరికి అర్థం అవ్వదు, ఇంకంతే వారు ఒకరితోనొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ సమరయులు అందరూ ఆ ప్రభువారిని చూడడానికి అక్కడికి వస్తారు. ప్రభు మాటలు విన్నవారు ఆయన యందు విశ్వాసం ఉంచి 2 రోజులు వారితో పాటు ఉండమని వేడుకుంటే, మరి ఆ సమరయ ప్రాంతాలలో ప్రభువారు 2 రోజులు చక్కగా వారితో పాటు ఉండి అక్కడ ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు కదండి. చక్కగా మరి ఆయన మాటలన్నీ విన్న ప్రజలందరూ కూడా రక్షణ పొందుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనని రక్షకుడిగా మరి ఆయనను మెస్సయ్యగా గుర్తించి అక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంతటి అద్భుత ఆశ్చర్య కార్యాలు. మరి ఆ కుండ పాపానికి సాదృశ్యం అనుకుందాం. పాపాన్ని ఇంక అక్కడికక్కడ విడిచిపెట్టేసింది అంతే, ఇక మర్చిపోయింది తను ఎందు నిమిత్తం వచ్చిందో. మరి ఆ నీళ్ళ మీద కానీ నీళ్లు కావాలి, నీళ్ళు చేదుకొని వెళ్దాము, ఈ కుండ తీసుకొని నిండు కుండతో వెళ్దాము, నథింగ్, ఇంకా ఎలాంటి ఆలోచనలు లేవు. అక్కడ లిటరల్గా జరిగింది. మనము ఆత్మీయంగా తీసుకుందాం.
పాపం అనే కుండను విడిచిపెట్టేసి రక్షణని పొందుకొని ఇంకా సాక్ష్యం పంచుకోవడానికని నేను లోకరక్షకుడిని చూసి ఉన్నాను, నన్ను రక్షించిన ప్రభు మీ అందరినీ కూడా రక్షించగల సమర్థుడు, రండి ఆయనని చూడండి, నా చరిత్ర మొత్తం అట్టే చెప్పేశారు. కనుక ఇక ఆమె మరెన్నడూ పాపం చేసి ఉండదు, పాపం చేసి ఉండదు, ఖచ్చితంగా నా మనసుకు అనిపిస్తుంది. ఇంకా పరిశుద్ధమైన జీవితం ప్రభు కొరకు జీవించి ఉండవచ్చు. ఆమె ద్వారా రక్షణలోకి వచ్చిన ఆ సమరయులు అందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు కనుక వారు కూడా పరిశుద్ధమైన జీవితాలు జీవించి ఉండవచ్చు. ఎంతటి అద్భుత కార్యం చోటు చేసుకుందో కదండి. మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడ ఒక కార్యం జరగాల్సి ఉంది, ప్రభు కార్యం. ప్రభు వారు వెళ్ళడము, అలసిన రీతిగా అక్కడ కూర్చుండడము, అదే సమయానికి ఆ స్త్రీ అక్కడ నీళ్ళు చేదుకోవడానికి రావడము, మరి ప్రభువారు ఆమెతో మాట్లాడడము, అబ్బా ఎవరూ లేకపోవడం కూడా చాలా మంచి సమయం. మనం కూడా ఎవరు చూడనప్పుడు మనం ఎవరం అనేది చాలా ముఖ్యమైనదిగా గుర్తుంచుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అని జాగ్రత్త పడి ఈ రకంగా ప్రభువుకు సంబంధించిన మాట మాట్లాడితే అక్కడ ఒక అద్భుత కార్యం చోటు చేసుకుంటుంది. కనుక మనం కూడా ఆ రకంగా అద్భుతములు చోటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చే వ్యక్తులుగా ఉండి ప్రభు మాటలకి లోబడి ఉందామా? తప్పకుండా ఉందాం. దేవుడి చిన్న వాక్య భాగాల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించి సమరయులకు ఇచ్చినటువంటి ఆ రక్షణ అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.